భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ల నియామకంపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. కీలకమైన ఎలక్షన్ కమిషన్ అధికారుల నియామక ప్రక్రియలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు జస్టిస్ దీపాంకర్ దత్తా. ఎన్నికల కమిషనర్ల నియామకంపై దాఖలైన పిటిషన్ను విచారించారు. సిబిఐ డైరెక్టర్ నియామక ప్యానెల్లో సీజేఐ సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు ఉద్దేశించిన ఎలక్షన్ కమిషన్లు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ఎన్నికల ప్యానెల్లో సీజేఐ ఉండాలని తమ ఉద్దేశం కాదని, అలాగని స్వతంత్ర సభ్యుడు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించింది సుప్రీం ధర్మాసనం. సీఈసీగా ప్రధానమంత్రి ఒక వ్యక్తిని నియమిస్తే లోక్సభ ప్రతిపక్ష నేత మరొకరిని నియమిస్తారని అభిప్రాయపడింది కోర్టు. ఇలా ఏకాభిప్రాయం కుదరనప్పుడు మూడో వ్యక్తిగా ఉన్న కేబినెట్ మంత్రి ప్రతిపక్ష నేతకు మద్దతు తెలుపుతారా అని ప్రశ్నించారు జస్టిస్ దీపాంకర్ దత్తా. ప్రధాని నిర్ణయాన్ని కేబినెట్ మంత్రి వ్యతిరేకించే అవకాశం ఉండదని తెలిపారు. అలాంటప్పుడు 2-1 మెజార్టీతో నియామకం జరిగిపోతోందని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడి పాత్ర కేవలం అలంకారప్రాయంగా మార్చేశారంటూ వ్యాఖ్యానించింది కోర్టు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయడమే కాదు, అది స్వతంత్రంగా ఉన్నట్లు ప్రజలకు కనిపించాలని తెలిపింది సుప్రీంకోర్టు.